చందమామ కథ, బేతాళ కథలు, చేజిక్కిన శత్రువు. పట్టు విడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని ఇంకొకసారి శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ ప్రపంచంలో నీలాంటి సన్మార్గులు వ్యర్థశ్రమకు గురవుతారు. రాజభూషణుడి వలె మహాద్రోహం చేసిన వారు కూడా శిక్ష పొందక తప్పించుకుంటారు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం మణిప్రస్థ నగరంలో రాజభూషణుడనే వైద్యుడు ఉండేవాడు. అతను భరతఖండం అన్ని మూలలు తిరిగి వివిధ దేశాలలో ఉండే ఘనవైద్యుల వద్ద ఎన్నో వైద్య రహస్యాలు తెలుసుకుని మణిప్రస్థ నగరపు రాజు వద్ద రాజవైద్యుడిగా కొలువు కుదిరాడు. రాజభూషణుడు వయసుకు చిన్నవాడే అయినా ఒక్క వైద్యంలోనేగాక పరాక్రమంలో కూడా తీసివేయరానివాడు. మణిప్రస్థ నగరపు రాజకుమారుడు జయభద్రుడనేవాడు చాలా పొగరుబోతు, దుర్మార్గుడు. అతను తనయుడు వారిని కొందరిని జీతాలిచ్చి తన వద్ద ఉంచుకుని వారిని వెంట వేసుకుని తిరుగుతూ అచ్చోసిన ఆబోతులాగా అదుపు ఆజ్ఞ లేకుండా అందరినీ అవమానిస్తూ హింసిస్తూ ఇతరుల బాధలు చూసి ఆనందిస్తూ ఉండేవాడు. జయభద్రుడు రాజభూషణుడితో 1-2 సార్లు వెటకారంగానూ అలక్ష్యంగానూ మాట్లాడి కోపం తెప్పించాడు. కానీ రాజభూషణుడు తన కోపాన్ని అణుచుకొని, మహారాజా, మనిషికి తగిన మర్యాద చూపటం నేర్చుకోండి అని గట్టిగా హెచ్చరించాడు. పొగరుబోతులకు ఆత్మాభిమానం గలవారంతా పొగరుబోతులుగానే కనపడతారు. కనుక రాజకుమారుడికి రాజభూషణుడిపై ఆగ్రహం వచ్చింది. ఈ రాజవైద్యుడికి ఎప్పుడో ఒకసారి బాగా బుద్ధి చెప్పాలి అని అతను అనుకున్నాడు. అలాంటి అవకాశం ఒకరోజు రాత్రి లభించింది. చీకటి పడిన కొద్దిసేపటికి రాజభద్రుడు, అతని అనుచరులలో ఒకడైన వీరవర్మ అనే మరొక యువకుడు ఒక వీధిన గుర్రాలెక్కి వస్తుండగా రాజభూషణుడు గుర్రం ఎక్కి వారికి ఎదురు వచ్చాడు. రాజకుమారుడు తన గుర్రాన్ని రాజభూషణుడి గుర్రానికి అడ్డంగా నడిపి, నీకు ఎలాంటి మర్యాద చూపాలో నేర్చుకున్నాను, ఇదిగో నేనిచ్చే మర్యాద అంటూ వర నుంచి కత్తి దూశాడు. రాజభూషణుడు కూడా కత్తి దూయక తప్పింది కాదు. ఇద్దరు గుర్రాలు దిగి కత్తి యుద్ధానికి తలపడ్డారు. రాజకుమారుడి అనుచరుడు వీరవర్మ కూడా గుర్రం దిగి కత్తి దూసి రాజకుమారుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ దగ్గరలో నిలబడ్డాడు. రాజభద్రుడికి మాటలలో ఉన్న పౌరుషం చేతిలో లేదు. రాజభూషణుడు కత్తి ఎత్తి అతని నెత్తిన ఒకటి పెట్టబోతుండగా వీరవర్మ అడ్డు వెళ్ళాడు. మరుక్షణం వీరవర్మ తల 2గా తెగిపోయింది. ఈ సందులో జయభద్రుడు గుర్రం ఎక్కి పారిపోయాడు. తానిక ఆ రాజ్యంలో ఉండటం క్షేమం కాదని రాజభూషణుడు గ్రహించి తన గుర్రం ఎక్కి నగరం విడిచి పారిపోయాడు. తెల్లవారి లోపుగా రాజ్యం వదిలిపోతే అతనికి ఏ భయమూ లేదు. అందుకని అతడు తెల్లవారులు గుర్రాన్ని అతి వేగంగా తోలాడు. కానీ అతడు రాజ్యపు సరిహద్దు దాటేలోపుగానే తెల్లవారిపోయింది. గుర్రం డస్సి ఉన్నది, రాజభూషణుడు డస్సి ఉన్నాడు. ఇద్దరికీ నిద్రాహారాలు లేవు. అతనికి తెల్లవారాక ఒక గ్రామం తగిలింది. ఆ పగలల్లా ఎవరి ఇంటనైనా విశ్రాంతి తీసుకుని రాత్రి చీకటి పడగానే మళ్ళీ ప్రయాణం సాగించుదామని రాజభూషణుడు నిశ్చయించుకొని గ్రామంలోకి వెళ్ళాడు. శత్రుంజయవర్మ అనే ఆయన ఇంట రాజభూషణుడికి ఆశ్రయం దొరికింది. శత్రుంజయుడు వృద్ధుడు. ఆయన గొప్ప ధనికుడు కాడు గాని వారిది గొప్ప వంశం. ఆయన అల్లుడు ఆ గ్రామానికి అధికారి. ఆయన కొడుకే వీరవర్మ. వీరవర్మ మరణ వార్త ఇంకా ఆ గ్రామానికి చేరలేదు. తన కొడుకును చంపిన వాడికే తాను ఆశ్రయం ఇచ్చానని శత్రుంజయుడికి తెలియదు. తనకు ఆతిథ్యం ఇచ్చిన వృద్ధుడు తన చేత చచ్చిన యువకుడి తండ్రి అన్న సంగతి రాజభూషణుడికి తెలియదు. రాజభూషణుడు పగలల్లా విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సాయంకాలం అతడు శత్రుంజయుడితో కబుర్లు మాట్లాడుకునే సమయంలో రాజభూషణుడికి నిజం తెలిసింది. ఈ శత్రుంజయుడి కొడుకే తన చేత చచ్చిపోయాడని, ఆయన నుంచి తాను ఆతిథ్యం పొందానని తెలియగానే రాజభూషణుడికి పశ్చాత్తాపము భయము ఒక్కసారిగా కలిగాయి. ఇక తాను ఆ గ్రామంలో ఉండటం క్షేమం కాదు. వీరవర్మ మరణ వార్త ఈ గ్రామానికి వచ్చి తీరుతుంది. తనను ముసలాయన తప్పక శిక్షిస్తాడు. ఆయన అల్లుడే గ్రామాధికారి కూడాను. అందుచేత రాజభూషణుడు లేచి నిలబడి, ఇక నాకు సెలవిప్పించండి, మీ ధర్మాన నేను నా గుర్రము ప్రయాణపు బడలిక నుంచి తేరుకున్నాం, నేనింకా చాలా దూరం వెళ్ళాలి అన్నాడు. శత్రుంజయుడు, అదేం నాయనా,
కొద్ది ఘడియలలో చీకటి పడబోతుంది కదా, రేపు వెళ్ళరాదా అన్నాడు. లేదులేండి, నాకు రాత్రి ప్రయాణం అలవాటే అంటూ రాజభూషణుడు ప్రయాణ సన్నద్ధుడయ్యాడు. ఇంతలో శత్రుంజయుడి అల్లుడి నౌకరు వచ్చి, బాబు, అమ్మగారికి అకాలంగా నొప్పులు ఆరంభమయ్యాయి. ఆమె స్పృహ తప్పి పడిపోయారు. వైద్యుడు తన వల్ల కాదంటున్నాడు. పెద్ద వైద్యులనెవరినన్నా పిలిపించాలట. ఏం సెలవు అన్నాడు. తన కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలియగానే శత్రుంజయుడి ప్రాణం తటతటా కొట్టుకున్నది. ఒక చెంప చీకటి పడబోతున్నది. మంచి వైద్యులను రప్పించాలంటే మణిప్రస్థానికి కబురు వెళ్ళాలి. ఆయన పడుతున్న ఆందోళన చూసి రాజభూషణుడు తన ప్రయాణోద్దేశం మార్చుకుని, తమకు అభ్యంతరం లేకపోతే రోగిని నేను చూస్తాను, నేను ఘనవైద్యుణ్ణే, నాది మణిప్రస్థమే అని శత్రుంజయుడితో అన్నాడు. శత్రుంజయుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆయన రాజభూషణుడిని వెంటబెట్టుకుని తన కుమార్తె ఇంటికి వెళ్ళాడు. రాజభూషణుడు రోగిని చూసి నాడి పరీక్షించి, నేను రావటం చాలా మంచిదైంది. ఈమె చాలా ప్రమాద స్థితిలో ఉంది. అయితే ఆమె ప్రాణాన్ని నేను కాపాడగలను. బహుశా తెల్లవారేలోగా ప్రసవం కూడా అయిపోతుంది. 2 ప్రాణాలు దక్కేలాగా చూస్తాను. మీరేమీ అధైర్యపడకండి అన్నాడు. అర్ధరాత్రి దాటినాక మణిప్రస్థం నుంచి గ్రామాధికారికి రాజుగారి నుంచి తాకీదు వచ్చింది. గడిచిన రాత్రి రాజవైద్యుడైన రాజభూషణుడనేవాడు రాజకుమారుడైన జయభద్రుడిపైన, అతని వెంట ఉన్న వీరవర్మపైన అకారణంగా కత్తిదూసి వీరవర్మను చంపి పరారీ అయిపోయాడు. ఆ రాజద్రోహి మీ పరిసర గ్రామానికేసి వచ్చే పక్షంలో పట్టుకొని విచారించి మరణదండన విధించేది అని రాజాజ్ఞ. తన కొడుకు మరణ వార్త వినగానే మొదట శత్రుంజయుడు కుప్పను కూలిపోయాడు. ఆయనకు వీరవర్మ ఒక్కడే కుమారుడు. వాడే బతికి బాగుపడి తన కీర్తిని, వంశాన్ని నిలబెడతాడని శత్రుంజయుడు కలలుగన్నాడు. ఆ కలలన్నీ ఒక్కసారిగా విచ్చిపోయాయి. ఆ దుఃఖంలో అకస్మాత్తుగా ఆయనకు తన అతిథి జ్ఞాపకం వచ్చాడు. ఆ అతిథి తన పేరు చెప్పలేదు గాని మిగిలిన విషయాలన్నీ రాజద్రోహికి సరిపోతున్నాయి. అతనిది మణిప్రస్థం. అతను ఘనవైద్యుడు. రాత్రి ప్రయాణం చేసి తెల్లవారి తన గ్రామం చేరాడు. అతన్ని రాజభూషణుడని, తన ఏకైక పుత్రుని హత్య చేసిన వాడని శత్రుంజయుడికి స్పష్టమైంది. తన కడుపులో చిచ్చుపెట్టిన ఈ దుర్మార్గుణ్ణి తన చేతులతోనే చంపి పగ తీర్చుకోవాలనిపించింది వృద్ధుడికి. ఆయన ఎవరితోనూ ఒక మాట కూడా అనక ఇంటి లోపలికి పరిగెత్తాడు. ఒకచోట ఆయనకు ఒక గండ్రగొడ్డలి దొరికింది. దాన్ని చేత పట్టుకొని ఆయన తన కూతురున్న గదిలోకి దడాలన ప్రవేశించాడు. ఆయన కుమార్తె మంచంపై పడుకొని ఉన్నది. రాజభూషణుడు కొంచెం యువతలుగా నిలబడి చేతిలో ఏదో పట్టుకుని ఉన్నాడు. రాజభూషణ అని శత్రుంజయుడు గట్టిగా అరిచాడు. రాజభూషణుడు వెనక్కు తిరిగి చూశాడు. శత్రుంజయుడికి అనుమానం ఏదన్నా మిగిలి ఉందంటే ఆ కాస్త తీరిపోయింది. కానీ ఆ క్షణంలోనే ఆయనకు రాజభూషణుడి చేతిలో ఉన్న పసికందు కనిపించాడు. అయ్యా, నా పని సక్రమంగా నెరవేరింది. మీ కుమార్తెకు గాని ఈ బిడ్డకు గాని ఇక ఏ అపాయమూ లేదు అన్నాడు రాజభూషణుడు. శత్రుంజయుడి చేతి నుంచి గండ్రగొడ్డలి జారి కింద పడిపోయింది. బాబు, నీకీ ఇంట చాలా పెద్ద అపాయం రానున్నది. నువ్వు వెంటనే బయలుదేరి నీ దారిన వెళ్ళిపో అన్నాడు శత్రుంజయుడు గద్గద కంఠంతో. రాజభూషణుడు జరిగిన సంగతి గ్రహించాడు. అతడు అప్పుడే బయలుదేరి తిరిగి తెల్లవారేలోపుగా ఆ రాజ్యం దాటిపోయి మరొక రాజ్యం చేరి అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. రాజభూషణుడు తాను శత్రువుల ఇంట ఆతిథ్యం పొందానని తెలిసినాక కూడా శత్రుంజయుడి కుమార్తెకు వైద్యం చేస్తూ ఎందుకు నిలిచిపోయాడు? తన ప్రాణాన్ని కాపాడుకునేటందుకు మణిప్రస్థం నుంచి పారిపోయి వచ్చినవాడు శత్రుంజయుడు నుంచి పారిపోకపోవటంలో అర్థమేమిటి? అదలా ఉంచి శత్రుంజయుడు గండ్రగొడ్డలితో తన చేజెక్కిన శత్రువు తల పగలగొట్టడానికి బదులు అతన్ని హెచ్చరించి పంపటానికి కారణమేమిటి? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. రాజభూషణుడికి ప్రాణం మీద ఆశ ఉన్నప్పటికీ ఆ ప్రాణాన్ని కాపాడుకునేటందుకు తన వైద్య ధర్మాన్ని విడిచిపెట్టేవాడు కాడు. శత్రుంజయుడి కుమార్తె ప్రాణాన్ని కాపాడటంలో అతను అతిథి ధర్మాన్ని కూడా పాటించాడు. ఇక శత్రుంజయుడు తన కుమారుణ్ణి రాజభూషణుడి మూలాన పోగొట్టుకున్నప్పటికీ అతని మూలంగానే తన కూతురు ప్రాణాన్ని కాపాడుకున్నాడు. మనవన్ని కూడా కళ్ళజూశాడు. 2 ప్రాణాలను కాపాడగలందులకు రాజభూషణుడు తన ప్రాణాన్ని ఒడ్డాడని, పారిపోయే అవకాశాన్ని కూడా విడిచిపుచ్చాడని గ్రహించి
శత్రుంజయుడు అతన్ని చంపలేకపోయాడు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం.